గవర్నర్ తో భేటీలో శశికళ మీద అనేక ఫిర్యాదులు చేశారు సెల్వం. 129 మంది ఎమ్మెల్యేలు చాలా సంతకాలు ఫోర్జరీ చేశారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో బల నిరూపణ కోసం అవకాశం ఇస్తే గనక తాను సిద్ధమని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి దినకర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దినకర్, ఏం జరుగుతోంది? గవర్నర్ భేటీలో పన్నీరు సెల్వం చాలా కంప్లైంట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 129 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని శశికళ చెప్పడం అవాస్తవం. నాకు గనక నిరూపించుకునే బల నిరూపణ చేసుకునే అవకాశం ఇస్తే తాను సిద్ధం అంటున్నారు. ఏం చెప్పారు? అరగంట పాటు జరిగినటువంటి గవర్నర్ సమావేశంలో అనేకమైనటువంటి ఫిర్యాదులతోనే ఆయన శశికళ పైన అటాక్ చేశారని కూడా మనకు అందినటువంటి సమాచారం. గవర్నర్ కి ఈ యొక్క ప్రాక్టీస్ అంతా ఎలా జరిగింది, ఎమ్మెల్యేలను ఎలా నిర్బంధించారు, ఎమ్మెల్యేలతో పాటు ఎలా సంతకాలు తీసుకున్నారు, శాసనసభ సభ్యుల సమావేశంలో అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో ఏం జరిగింది, ఎలాంటి సంఘటనలు జరిగాయి, అంతర్గతంగా వాళ్ళకి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, శశికళ కుటుంబ సభ్యులు తమ వాళ్ళపై ఎలాంటి ఒత్తిళ్లు తెచ్చారన్న దానికి సంబంధించి కూడా మొత్తం పూర్తి స్థాయిలోనే ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో పాటు ముఖ్యంగా ఎమ్మెల్యేలంతా చాలా మానసికమైనటువంటి ఒత్తిళ్లతో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బయటికి పిలుచుకొచ్చే విధంగా, నిర్బంధంలో ఉన్న వాళ్ళందరినీ బయటికి పిలుచుకొచ్చే విధంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యే షణ్ముగనాథన్ అనే ఒక ఎమ్మెల్యే ఎవరైతే పన్నీర్సెల్వం క్యాంపులోకి వచ్చారో శశికళ వర్గం నుంచి, ఆయన మొత్తం ప్రత్యక్ష సాక్షిగా గవర్నర్ కు వివరించడం జరిగింది. వాళ్ళు తమ పైన తనతోనే కాకుండా చాలా మంది ఎమ్మెల్యేలు ఎవరైతే తటస్థంగా ఉన్నారో, ఎవరైతే పన్నీర్ సెల్వానికి మద్దతు ఇస్తున్నారో అలాంటి ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళ సంతకాలను కూడా ఫోర్జరీ చేశారని కూడా ఫిర్యాదు చేశారు. ఇంకా గవర్నర్ కి ప్రత్యక్షంగా షణ్ముగనాథన్ తో చెప్పించడంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న దానిపైన మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పాటు బల నిరూపణ చేసుకోవడానికి అసెంబ్లీని సమావేశపరచాలని, అలాగే తనకు ఒక అవకాశం ఇవ్వాలని, తన మద్దతుదారులంతా కూడా సైలెంట్ గా తనతో టచ్ లో ఉన్నారని చెప్పి ఒకసారి ఫ్లోర్ టెస్ట్ గాని ఏర్పాటు చేసి తన యొక్క బలాన్ని నిరూపించుకుంటానని చెప్పి కూడా పదే గవర్నర్ ని రిక్వెస్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దానితో పాటు తన రాజీనామాను వెనక్కి తీసుకున్న వెంటనే ఈ యొక్క అవకాశం కల్పించాల్సిందిగా ఆయన కోరడం జరిగింది. సో ఏం జరగబోతుందన్నది మాత్రం వేచి చూడాలి. గవర్నర్ శశికళ వర్గం పైన గవర్నర్ కు ఫిర్యాదు చేసినటువంటి పన్నీర్ సెల్వం ఇంకా రానున్న రోజుల్లో మాత్రం ఇంకా కీలకమైన స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది. తనని ఎంత రెచ్చగొడితే అంత అన్ని విధానాలన్నీ కూడా తనకి తెలుసు ఎలా ఎదుర్కోవాలో, తన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఎవరి దగ్గర కూడా లేదని చెప్పి ఇప్పటికే బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో సో ఏం జరగబోతుందన్నది మాత్రం ఆసక్తికరమైనటువంటి అంశంగా భావించవచ్చు. కాసేపటి కిందట రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసినటువంటి శశికళ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తన దగ్గర పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పిన నేపథ్యంలో ఇంకా మరి గవర్నర్ ఇద్దరి వాదనలు ఉన్నారు కాబట్టి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం నెక్స్ట్ చూడాల్సిన అంశంగా భావించవచ్చు. మరికొద్ది గంటల్లో ప్రకటన వస్తుందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి అంటే హోమ్ డిపార్ట్మెంట్ కి ఒక రిపోర్ట్ పంపించిన తర్వాత అక్కడ గైడ్ లైన్స్ ప్రకారం ఏమైనా ఆయన నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం కాసేపు కొద్ది రోజులు 2-3 రోజుల నుంచి 2-3 రోజుల పాటు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని భావించవచ్చు. అంటే ఇప్పటికే బెదిరింపులు, కిడ్నాప్లు, అలాగే శిబిరాలు, క్యాంప్ రాజకీయాలు, వీటన్నిటి గురించి తమిళ పాలిటిక్స్ లో అందరికీ తెలుసు. ఇప్పటికే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలైంది తన భార్య ఎక్కడుందో తెలియచేయాలని. ఇప్పుడు షణ్ముగనాథన్ అనే ఎమ్మెల్యే కూడా బలవంతంగా సంతకాలు చేయించారంటున్నారు. యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? స్టెప్ ఏ విధంగా తీసుకోవచ్చు అనుకోవచ్చు? శాసనసభ్యుల సమావేశం ప్రారంభం కాకముందే కూడా ఈ యొక్క ప్లాన్ అంతా రెడీగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ లో 30 మంది ఎమ్మెల్యేలు దాదాపు 4 బస్సుల్లో కూడా తరలించారని చెప్పి కూడా మనకు ఉన్నటువంటి విజువల్స్ లో కూడా చూడొచ్చు. అయితే విషయం ఏంటంటే ఎమ్మెల్యేలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళందరికీ వాళ్ళని ఎలాంటి కిడ్నాప్ చేయలేదు, వాళ్ళని కాపాడుకోవడం మా బాధ్యత, వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు అని చెప్పి అన్నాడీఎంకేలోని శశికళ వర్గం భావిస్తుంది. అయితే వీటన్నిటిని కూడా ఎవరు పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఇలా ఉంది. ఇప్పటికే కోర్టులో పీఎంకే పార్టీకి సంబంధించిన ఒక అడ్వకేట్ వాళ్ళందరినీ మద్రాస్ హైకోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ దాంట్లో హెబియస్ కార్పస్ దాఖలు చేయడం జరిగింది. అలాగే ఇంకొక ఎమ్మెల్యే కూడా తన భార్య కనపడలేదని చెప్పి కూడా ఆయన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరొక వైపు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి, టీఎంకే పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఏమేమి జరుగుతుందో వాళ్ళందరినీ కూడా బయట పెట్టాలని కూడా చెప్పడం జరుగుతుంది. టీఎంకే కూడా దీనిపైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి సందర్భం ఇక్కడ నెలకొంది. ఎమ్మెల్యేలందరినీ బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా చెప్పడంతో సో దీనికి ప్రభుత్వం పైన ఒత్తిడి ఉంది. అలాగే శశికళ వర్గానికి ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పోలీసులు బయటకు తీసుకురావాలని చెప్పి కూడా డిఎంకే డిమాండ్ చేస్తుంది. మరి పోలీసులు ఏ విధంగా చూడొచ్చు? ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకపోయినప్పటికీ కూడా శశికళకు బ్యాక్ డోర్ పాలిటిక్స్ కు అలవాటు పడిన శశికళ వ్యూహాలను పన్నీరు సెల్వం ఏ విధంగా ఎదుర్కొంటారు? కంప్లైంట్ చేయడంతో గవర్నర్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశంగా మారినటువంటి సబ్జెక్ట్ లో చెప్పొచ్చు. దీనికి ఏ విధంగా చూడొచ్చు? ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకపోయినప్పటికీ కూడా బ్యాక్ డోర్ పాలిటిక్స్ కు పెట్టింది పేరైనటువంటి శశికళ వ్యూహాల ముందు, స్ట్రాటజీ ముందు పన్నీరు సెల్వం ఎంతవరకు నిలబడగలరంటారు?
అంటే పోటాపోటీగా సాగుతున్నటువంటి ఎత్తుకుపై ఎత్తుల ఈ విషయంలో మాత్రం ఎవరి పై చేయనో చెప్పడం మాత్రం కష్టం. ఎందుకంటే గవర్నర్ నిర్ణయం వచ్చిన తర్వాతనే ఈ యొక్క నిర్ణయంలో ఈ యొక్క ఫలితం వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరి వాదనలు విన్నటువంటి గవర్నర్ ఎవరి వైపు మొగ్గుతారో లేకపోతే ఎలాంటి గైడ్ లైన్స్ పాటిస్తారో అనేది మాత్రం గవర్నర్ నిర్ణయం పైన ఆధారపడి ఉండవచ్చు. అయితే రాజకీయ అనుభవం లేకపోయినా కానీ జయలలితతో పాటు 33 సంవత్సరాలు ఉన్నటువంటి శశికళ ఖచ్చితంగా ప్రతి విషయాన్ని కూడా ఎత్తుకడగానే ప్రతి విషయాన్ని కూడా అనూహ్యంగా అనేకమైనటువంటి నిర్ణయాలలో మాత్రం తన పాత్ర వహించిందని కూడా చెప్పవచ్చు. సో ఆ అనుభవంతోనే ఆవిడ ఇలా క్యాంపు రాజకీయాలు చేసిందని కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. అయితే పన్నీర్సెల్వం కూడా తానేమి తక్కువ కాదంటూ, అలాగే అన్నాడీఎంకే పార్టీలో లూపోల్స్ బాగా తెలిసిన వ్యక్తి కనుక, కోశాధికారిగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే 3 సార్లు సీఎం చేసిన వ్యక్తి కనుక ఆయన కూడా అదే స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో ఫైట్ చేస్తుండడంతో ఇప్పుడు ఈ యొక్క ఇద్దరికి ఫిర్యాదులు విన్నటువంటి గవర్నరే కీలకంగా మారిన అంశం ఉంది. కాబట్టి సో ఏం జరుగుతుందని మాత్రం వేచి చూడాలి తప్ప దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి యొక్క ఫలితాలు అయితే బయటకు వచ్చే అవకాశం దినకర్, థ్యాంక్ యూ. తమిళ రాజకీయం రసవత్తరంగా కొనసాగుతోంది. పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది కుర్చీ కోసం. గవర్నర్ విద్యాసాగర్ రావు గారిని కలవడం జరిగింది. అలాగే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం కూడా జరిగింది. 129 మంది ఎమ్మెల్యేలలో సంతకాలలో చాలా వరకు ఫోర్జరీ ఉన్నాయని, చాలా మందిని బలవంత పెట్టి బెదిరించి కిడ్నాప్ చేసి చేయించారని చెప్పేసి పన్నీరుసెల్వం శశికళ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది ఒక ఉత్కంఠగా మారింది. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి తమిళనాడు పాలిటిక్స్ మీద అప్డేట్స్.